వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ ₹499 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ₹99కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసేందుకు మార్చ్ 2025లో ఎవరి ఆధ్వర్యంలో జాతీయ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు? అంటే విద్యార్థులు ఒత్తిడి ఎక్కువైన కారణంగా ఆత్మహత్యలకి గురి కావడం జరుగుతుంది. దాదాపుగా ఇది మనం చాలా విద్యాలయాల్లో చూస్తున్నాం. మరి దానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి టాస్క్ ఫోర్స్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయనుంది. మరి ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు అంటే జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఆధ్వర్యంలో ఈ టాస్క్ ఫోర్స్ని ప్రారంభించడం జరిగింది, లేదంటే ఏర్పాటు చేశారు. మరి విద్యార్థులు ఆత్మహత్యల నుంచి ఇలాంటి దుర్ఘటనలు అనేవి మళ్ళీ పునరావృతం కాకుండా, ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేదంటే పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇందులో నివేదించడం జరిగింది. అలాగే ఐఐటి ఢిల్లీలో ఇద్దరు విద్యార్థులు మరణించడం, ఐఐటి ఢిల్లీలో ఇద్దరు విద్యార్థులు మరణించడం జరిగింది. దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని దీనిపై స్పందించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో మార్చ్ 2025న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎవరి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు? జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల మీద దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్, 2025 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత్ స్థానం ఎంత? 2025 వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఈ సంస్థని, లేదంటే వరల్డ్ ఫ్రీడమ్ ఇండెక్స్ యొక్క ర్యాంక్స్ని ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అంటే ఆర్ఎస్ఎఫ్ రిపోర్ట్స్ వితౌట్ బోర్డర్స్ అనే ఈ సంస్థ, వితౌట్ బోర్డర్స్ అనే ఈ సంస్థ ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కి సంబంధించి ప్రతి సంవత్సరం ర్యాంకింగ్స్ ని విడుదల చేస్తుంది. మరి ఈ సంవత్సరానికి గాను భారత ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత్ ని ఎన్నో ర్యాంక్ లో ఉందని ఈ సంస్థ ఆర్ఎస్ఎఫ్ అనే ఈ సంస్థ వెల్లడించింది. అంటే 151వ స్థానంగా ఉంది అని ఈ ఆర్ఎస్ఎఫ్ అనే సంస్థ వెల్లడించడం జరిగింది. మరి పోయిన సంవత్సరానికి గాను గత ఆర్థిక సంవత్సరంలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత స్థానం వచ్చి 159గా ఉండేది. మరి ఇప్పుడు ప్రస్తుతం భారత స్థానం వచ్చి 2025 గాను 151గా ఉంది. మరి ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో దాదాపుగా ఎన్ని దేశాలకు ర్యాంకులు ఇచ్చారు అంటే 180 దేశాలకి సంబంధించిన ర్యాంక్ ని ఇవ్వడం జరిగింది. మరి 180 దేశాలలో ఫస్ట్ ప్లేస్ లో ఏ దేశం ఉంది అని అంటే నార్వే ఉంది. మరి 180వ దేశంగా ఏ దేశం ఉంది అంటే ఎరిత్రియా అనే దేశం ఉంది. ఫస్ట్ ప్లేస్ లో నార్వే ఉండగా 180వ ప్లేస్ లో ఎరిత్రియా అనే దేశం ఉంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత్ యొక్క ర్యాంక్ 151.
2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఎంత వరకు లేదా ఎంత శాతం వరకు పెరిగాయి అంటే 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్లో మొత్తం ఎగుమతులు అనేవి ఎంత శాతం వరకు పెరిగాయి అని అంటే గత ఆర్థిక సంవత్సరంలో ముందుగా గత ఆర్థిక సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతులు అనేవి 778.1 బిలియన్స్గా ఉండేవి. గత ఆర్థిక సంవత్సరంలో 23-24లో భారత్ యొక్క ఎగుమతులు అనేవి 778.1 బిలియన్స్గా ఉండేవి. మరి ఈ సంవత్సరానికి గాను 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను భారత్ యొక్క ఎగుమతులు అనేవి ఎంతవరకు ఉన్నాయి అంటే దాదాపుగా 824.9 బిలియన్స్గా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 778.1 బిలియన్స్తో ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో 24-25 ఆర్థిక సంవత్సరంలో 824.9 బిలియన్స్తో ఉంది. అంటే దాదాపుగా గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా 6.01% వృద్ధి రేటు లేదంటే ఇంత శాతం ప్రగతిని సాధించింది అని చెప్పొచ్చు. గత ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరంతో కంపేర్ చేస్తే సుమారుగా 6.01% వరకు పెరిగింది అని చెప్పుకోవచ్చు. అంటే ఆప్షన్ సి సరైన సమాధానంగా మనం చెప్పుకోవచ్చు. 6.01% వరకు పెరిగింది గత ఏడాదితో పోలిస్తే. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎప్పుడైనా అభివృద్ధి చెందాలి అంటే మనకి ఎగుమతులు అనేవి ఎక్కువగా ఉండాలి, దిగుమతులు అనేవి తక్కువగా ఉండాలి. ఎప్పుడైతే ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గుతాయో అప్పుడే ఒక ఆర్థిక వ్యవస్థ లేదంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, IMF ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ ప్రకారం ప్రపంచంలో 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఏ దేశం నిలిచింది అంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం నిలిచింది IMF నివేదిక ప్రకారం అంటే IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం నిలిచింది అంటే భారత్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 4వ స్థానంలో నిలిచింది అని చెప్పుకోవచ్చు. మరి మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొదటి ప్లేస్లో అమెరికా నిలిచింది. మరి 2వ ప్లేస్లో చైనా, 3వ ప్లేస్లో జపాన్, 4వ ప్లేస్లో భారత్ నిలిచింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఆర్థిక వ్యవస్థలకి సంబంధించి సమాచారాన్ని ఏ సంస్థ ఇస్తుంది లేదంటే ఏ సంస్థ వెల్లడిస్తుంది అంటే IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఇస్తుంది అని చెప్పొచ్చు. 5th, భారతదేశంలో తొలి AI ఆధారిత ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే మధ్యప్రదేశ్. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఒక ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ అనేది ఎవరైనా అడవులను నరికివేయడం కానీ అడవులకు ఏదైనా నష్టం కలుగుతుంది అన్నప్పుడు కానీ ఇది ఇమీడియట్గా సమాచారాన్ని అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే ఇమీడియట్గా సమాచారాన్ని అందించడంలో ఈ
ఏఐ ఆధారిత ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం అనేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రపంచం అనేది ప్రపంచ నలుమూలలో ఏ దేశం చూసుకున్నా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే ఆధారపడి పనిచేస్తుంది. మరి దీనికి సంబంధించి మధ్యప్రదేశ్లో ఈ అలర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేని ఆధారంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని దేని ఆధారంగా గుర్తిస్తారు? మరి దీంట్లో అంటే ఉపగ్రహ దత్తాంశం మరియు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మొబైల్ రిపోర్ట్లతో ఉపగ్రహ దత్తాంశం మరియు ఏఐ అలాగే మొబైల్ రిపోర్ట్స్లతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ అనేది సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో? మధ్యప్రదేశ్లో. ఆసియా క్రీడలు 2026 ఏ దేశంలో ప్రారంభించనున్నారు? ఆసియా క్రీడలు అనేవి 2026లో ఏ దేశంలో మొదటిగా ప్రారంభించనున్నారు అంటే జపాన్లో ముందుగా ప్రారంభించనున్నారు. జపాన్లో ఈ ఆసియా క్రీడలు అనేవి ప్రారంభించనున్నారు. మరి దీనికి సంబంధించి ఈ ఆసియా క్రీడల వలన లేదంటే ఈ జపాన్లో నొగాయ్ అనే నగరం ఈవెంట్స్కి కేంద్రంగా ఉంటుంది. అలాగే ఐషి ప్రిఫెక్చర్ అనే ఇది పోటీలకి లేదంటే ఏదైనా క్రీడలకి ప్రతీకగా ఉంటుంది. నోగాయ్ నగరం ఈవెంట్స్ కి కేంద్రంగా ఉంటుంది జపాన్లో. మరి జపాన్లో ఈ ఆసియా క్రీడలు అనేవి 2026లో ఏర్పాటు చేయడం ఆధారంగా ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. జపాన్లో ఈ ఆసియా క్రీడలు 2026లో ఏర్పాటు చేయడం ద్వారా ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా ఇందులో క్రికెట్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ జపాన్లో క్రికెట్ ని కూడా ప్రారంభం అనేది జరుగుతుంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనేవి ప్రారంభమవుతాయి, అలాగే క్రికెట్ కూడా ఇక్కడ ప్రారంభమవుతాయి. దేనికోసం అంటే ఆసియా క్రీడలు 2026 ఇక్కడ ప్రారంభం అయిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ అనేవి ప్రారంభమవుతాయి, అలాగే క్రికెట్ కూడా ఇక్కడ ప్రారంభం అవ్వనుంది. 7th హర్యానాలోని ఓపీ జిందాల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రిపోర్ట్ ప్రకారం వడదెబ్బ మరియు చలిగాలుల వల్ల ఎంతమంది మరణించారు 2001 నుంచి 19 వరకు అని స్పష్టం చేసింది. అంటే దాదాపుగా 35,000 మంది ఈ వడదెబ్బ మరియు చలిగాలుల వల్ల 2001 to 9 మధ్య మరణించారు అని హర్యానాలోని ఓపీ జిందాల్ యూనివర్సిటీ వారు రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. ఎక్కడ? హర్యానాలోని ఓపీ జిందాల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ చలిగాలులు మరియు వడదెబ్బ వల్ల
2001 to 19 మధ్య దాదాపుగా 35,000 మరణించారు అని చెప్పి ఈ రిపోర్ట్ ప్రకారం స్పష్టం చేయడం జరిగింది. 24-25 ఆర్థిక సంవత్సరంలో భారత విదేశీ మారక విలువలు ఎంత వరకు పెరిగాయి? 24-25 ఆర్థిక సంవత్సరంలో భారత విదేశీ మారక నిల్వలు అనేవి ఎంతవరకు పెరిగాయి అంటే దాదాపుగా మనకి 24-25 ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారక నిల్వలు అనేవి 1.98 బిలియన్స్ పెరగడంతో ఇక్కడ 1.98 బిలియన్స్ పెరగడంతో మొత్తంగా మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలు అనేవి 688.12 బిలియన్స్గా మారింది అని చెప్పుకోవచ్చు. 688.12 బిలియన్స్గా పెరిగాయి అని చెప్పుకోవచ్చు. భారత్లో విదేశీ మారక నిల్వలు 1.98 బిలియన్స్ పెరగడంతో ఇది దాదాపుగా భారత్లో ఉన్న మొత్తం విదేశీ మారక నిల్వలు 688.12 బిలియన్స్గా మారడం జరిగింది. నెక్స్ట్, వాతావరణంలోకి తిరిగి రానున్న 50 ఏళ్ల నాటి సుమారుగా 50 ఏళ్ల నాటి వ్యోమనౌక ఏది అంటే కాస్మోస్ 482 అనే స్పేస్ క్రాఫ్ట్ లేదంటే వ్యోమనౌక కాస్మోస్ 482 అనే వ్యోమనౌక అనేది దాదాపుగా 50 ఏళ్ల తర్వాత తిరిగి భూకక్షలోకి రానుంది. మరి ఈ కాస్మోస్ 482 అనేది 1972 మార్చ్ 31న సోవియట్ యూనియన్ సహకారంతో శుక్రగ్రహ పరిశోధన కోసం అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. 1972 మార్చ్ 31న సోవియట్ యూనియన్ సహకారంతో శుక్రగ్రహ పరిశోధన కోసం భూకక్షలోకి పంపడం జరిగింది. మరి ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పరిశోధన అనేది విఫలం కావడం జరిగింది. దీనితో ఈ కాస్మోస్ 482 అనే వ్యోమ నౌక అనేది అక్కడక్కడే తిరగడం జరిగింది. దాదాపుగా 1972 నుంచి 2025 అంటే దాదాపుగా 53 సంవత్సరాల పాటు అంతరిక్షంలోనే ఉండి ప్రజెంట్ ఇప్పుడిప్పుడు భూమిపైకి రానుంది అని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. 53 ఏళ్ల తర్వాత దాదాపుగా ఇప్పుడిప్పుడు భూమిపైకి రానుంది అని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ పడుతుంది అనేది దాదాపుగా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఎక్కడ పడుతుంది అనేది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలీదు. కానీ తిరిగి 50 ఏళ్ల తర్వాత తిరిగి రానుంది కాస్మోస్ 482 1972 మార్చ్ 31న అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. నెక్స్ట్, 2024 అఖిల భారత ఫుట్బాల్ సమైక్య ఉత్తమ మహిళా క్రీడాకారిగా నిలిచింది ఎవరు? ఏఐఎఫ్ఎఫ్ అనేది న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. లేదంటే ఏఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీ. మరి అఖిల భారత ఫుట్బాల్ సమైక్యలో ఉత్తమ మహిళా క్రీడాకారిగా అంటే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు గెలుచుకున్నారు అంటే సౌమ్య గూగులోతు 2024 అఖిల భారత ఫుట్బాల్లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా లేదంటే
మహిళా క్రీడాకారిణిగా ఎవరు గుర్తింపు పొందారు అంటే సౌమ్య గూగులోతు గారు గుర్తింపు పొందారు. మరి పురుషుల విభాగంలో ఫుట్బాల్లో ఉత్తమ పురుషుల క్రీడాకారుడిగా ఎవరు గుర్తింపు పొందారు లేదంటే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు గుర్తింపు పొందారు పురుషుల విభాగంలో అంటే సుభాషిస్ బోస్ ఉత్తమ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.